వైకాపా ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కొంతమంది అరాచక శక్తుల చేతుల్లోకి, కబ్జాదారుల చేతుల్లోకి, కిరాయి రౌడీల చేతుల్లోకి తుపాకులు వెళ్ళాయని, అందులో ముఖ్యంగా వైఎస్ అవినాష్ రెడ్డి అనుచరులే ఉన్నారు అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇంతకీ ఆ కబ్జాదారుల, ఆ కిరాయి రౌడీల చేతుల్లోకి తుపాకులు ఎలా వెళ్ళాయి, ఏం జరిగిందనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గావట్లమణి గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే అండి. వైకాపా ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో కొంతమంది అరాచక శక్తుల చేతుల్లోకి, కబ్జాదారుల చేతుల్లోకి, కిరాయి రౌడీల చేతుల్లోకి, రౌడీ షీటర్ల చేతుల్లోకి తుపాకులు వెళ్ళాయని, అందులో ముఖ్యంగా వైఎస్ అవినాష్ రెడ్డి అనుచరులే ఉన్నారు, ఎర్రచందనం స్మగ్లింగ్ కూడా చేసేవారు గతంలో వారు అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఇంతకీ వారి చేతుల్లోకి అసలు తుపాకులు ఎలా వెళ్ళాయి, ఏం జరిగింది అంటే ఏం చెప్తారు మేడం? అసలు చూడండి, ఎన్ని కొత్త విషయాలు తెలుస్తున్నాయి. మనం ఎప్పటికప్పుడు చెప్తున్నాం ఇంకా ఏమున్నాయో అని. సో ఇవాళ ఊహించని రీతిలో వైకాపా హయాంలో, అంటే వైసీపీ హయాంలో 854 మందికి, అది కూడా ఒక్క కడపలోనే గన్ లైసెన్స్లు ఇచ్చేశారు. ఎలా ఎలా అలా అంతే. ఎందుకు అంటే నీ ఇష్టం దోచుకో, ఓకే, బెదిరించి వసూలు చెయ్యి, దందాలు చెయ్యి. ఎర్రచందనం, ఇప్పుడు ఎర్రచందనం అంటే మనకి మళ్ళా మీకు పెద్దిరెడ్డి గుర్తుకొస్తారు. ఓకే, తర్వాత భూదందాలు. మరి భూదందాలు అంటే చాలా మంది ఉన్నారు, ముఖ్యంగా పెద్దిరెడ్డి. తర్వాత మన విజయసాయి రెడ్డి గారు గతంలో మీకు అంటే అదేంటది దేవాదాయ శాఖ ఒక అమ్మాయి ద్వారా ఆయన కబ్జాలు చేయాలనుకున్నారు, శాంతి గారి ద్వారా. అంటే నేను అనేది ఏంటంటే, అసలు ఇది మీకు ఒక కొత్త న్యూస్. ఇవాళ గన్ లైసెన్స్ 854 మందికి ఇచ్చారు అంటే పప్పు బెల్లాల్లా పనిచేశారు. ఒక్క రాయలసీమలోనే ఎందుకు, ఒక్క కడపలోనే ఎందుకు? అంటే భద్రత కోసం ఎవరికైనా గన్ లైసెన్సులు ఇచ్చారంటే ఒక అర్థం ఉంది. కానీ ఎర్రచందనం స్మగ్లర్లకి, కబ్జాదారులకి, రౌడీ షీటర్లకి అసలేంటి, ఎవరి చేతుల్లో గన్లు వెళ్తున్నాయి? అటువంటి వారి చేతుల్లో గన్లు ఉంటే అసలు సొసైటీ పరిస్థితి ఏంటి అంటే ఏం చెప్తారు? సొసైటీ పరిస్థితి ఏముంది? మీరు 30 సంవత్సరాలు అనుకున్నారు, రప్పరప్ప అంటున్నారు ఇప్పుడు కూడా కదా. మీరు ఇప్పుడు కూడా రప్పరప్ప అనే అంటున్నారు కదా. ఏమన్నా మారారా? మీరు అపోజిషన్ లో ఉన్నాం అనుకున్నా కూడా మీరు మారలేదు. 11 సీట్లు ఇచ్చినా కూడా మీరు మారలేదు. మేము రప్పరప్ప, మేము వస్తే గంగమ్మ జాతర 88 మ్యాజిక్ ఫిగర్ దాటితే మీ సంగతి తేలుస్తాం, చంపేస్తాం అంటున్నారు. అంటే ఇంకా మీకు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది ఏంటంటే, ఇప్పుడు 854 మందికి గన్ లైసెన్సులు ఇచ్చారండి. అందులో 25 మంది ఒకే వర్గానికి చెందిన వాళ్ళు, ఒకే సామాజిక వర్గానికి. నెక్స్ట్ మీరు ఇంకా నెక్స్ట్ చూసుకుంటే ఇప్పుడు ఆయుధాలు వస్తాయేమో. మీకు అర్థమైందా? అంటే కత్తులు, కటార్లు అవి ఇప్పుడు ఎవరెవరి దగ్గర ఉన్నాయి, వాటికంటే అసలు లైసెన్స్ అక్కర్లేదు కాబట్టి. అంటే గొడ్డలు మనం ఆల్రెడీ చూసాము. అంటే ఇప్పుడు నెక్స్ట్ వస్తే వాళ్ళు పంపిణీ చేసేది ఉచిత సంక్షేమ పథకాల కింద ఏమైనా కత్తులు, కటార్లు కూడా ఏమైనా ఇస్తారేమో, అంటే వెరైటీగా. మీకు అర్థమైందా? 2029 2.0 రప్పరప్ప అన్నాడు కదా. అంటే 2.0 నేను వచ్చేస్తాను, వస్తే మీకు ఆయుధాలు సప్లై అవుతుంది, అడ్డంగా ఎవడొచ్చినా నరికేయండి. ఇప్పుడు నెక్స్ట్ సూత్రం అది ఎవరు, జగన్మోహన్ రెడ్డి చెప్పబోయేది. ఇప్పుడు లేకపోతే 854 మందికి గన్లు ఇవ్వడం ఏంటండి? ఆ ఇచ్చిన వాళ్ళలో వీళ్ళు ఉండడం ఏంటి? ఎర్రచందనం వాళ్ళును వీళ్ళును. అసలు మీరు చూసుకుంటే ఆశ్చర్యపోతారు. ఇందులో ముఖ్యంగా మల్కిరెడ్డి హనుమంత్ రెడ్డి, ఈయన వివేక హత్య కేసులో నిందితులైన ఎంపీ అవినాష్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిలకి చాలా క్లోజ్డ్. ఈయన 2019లో వైసీపీ అధికారంలోకి రాగానే ఈయనకి తుపాకీ లైసెన్స్ ఇచ్చేసింది. ఇచ్చాక ఈయనకి మళ్ళీ ఒక గన్ మ్యాన్ కూడా ఉన్నారు, ఇంకా మళ్ళీ అంటే పైగా పెచ్చు. సో ఈయన ఏం చేశాడు, దాంతో బెదిరించి ఈయన భూదందాలు, అరాచకాలు చేశారట బాగా. అంటే ఆరోపణలు అయినప్పటికీ కొద్దిగా నిజం ఉంటుంది కదండి. 2022లో ఈయనకి ఇందాక మనం చెప్పుకున్నట్టు వైసీపీ ప్రభుత్వం గన్ మ్యాన్ కూడా ఇచ్చింది. అంటే ఓ గన్ ఏంటి, 2 గన్లు ఉంటాయిలే నీకు అవసరానికి అంటే బెదిరించడానికి. మీరు మొత్తం అసలు చూసుకున్నారనుకోండి, ఇప్పుడు వీళ్ళు ఇచ్చాక ఏమైందంటే జమ్మలమడుగు నియోజకవర్గానికి చెందిన, కోడూరుకు చెందిన ఎల్ రామమోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డికి ఈయన కూడా సన్నిహితుడు. అయితే వైసీపీ ప్రభుత్వం ఈయనకి లైసెన్స్ ఇచ్చాక
ఏం జరిగిందంటే గ్రామంలో ప్రత్యర్థుల మీద ఈయన కాల్పులు జరిపాట. దాంతో ఈయన గన్ లైసెన్స్ రద్దు చేశారు. తర్వాత జమ్మలమడుగు నియోజకవర్గం కొండాపురం మండలం తాళ్లప్రొద్దుటూరుకు చెందిన ఆర్ హరినారాయణ రెడ్డిపై స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పట్లో ఫిర్యాదు కూడా చేశారు, ఎందుకంటే ప్రత్యర్థుల మీద ఈయన కాల్చాడని. సో మొత్తానికి ఈయన మీద 3 కేసులు ఉన్నాయి. అయినా కూడా వైసీపీ హయాంలో ఈయనకి గన్ లైసెన్స్ ఇచ్చింది. మీరు మొత్తం చూసుకుంటే పంచాయతీ కార్యదర్శికి కూడా తుపాకీ లైసెన్స్ ఇచ్చేసారు. అంటే అసలు మీరు అర్థం చేసుకోండి ఏంటి అసలు ఇది ఎలాంటి పాలన ఇది. అంటే మీకు మనం పూర్వం చెంగీజ్ ఖాన్లు వీళ్ళందరూ వచ్చారు కదా, అంత అరాచకంగా వీళ్ళు చేయదలుచుకున్నారా? అంటే చెంగీజ్ ఖాన్ గురించి మనం చదువుకుంటాం కదా, ఎంత క్రూరుడు ఎంత ఇది అతనని. అలాంటి చెంగీజ్ ఖాన్ లాంటి వాళ్ళలాగా ఈయన తయారయ్యాడా? ఈయన అలా తయారు చేద్దాం అనుకున్నాడా సైన్యంలాగా వీళ్ళందరినీ అని? మీకు తోచింది దోచుకోండి, అడ్డొస్తే నరికేయండి, లేకపోతే పేల్చేయండి తుపాకీతో అన్నట్టుగా. సో ఇంకా మీరు చూసుకుంటే జమ్మలమడుగుకి చెందిన గురుమోహంట, ఈయన గతంలో పెద్దముడియం మండలంలో పంచాయతీ కార్యదర్శిగా పనిచేశారు. ఇతనికి తుపాకీ లైసెన్స్ ఇచ్చారు. తర్వాత జమ్మలమడుగు నియోజకవర్గం మైలవరం మండలం గొడ్లపల్లికి చెందిన వెంకట శివారెడ్డికి, ఈయన కూడా వైకాపా కార్యకర్త. సో అర్హతగా లైసెన్స్ ఇచ్చేసారు ఈయనకు కూడా. ఈయన ఎమ్మెల్యే శివారెడ్డి హత్య కేసులో నిందితుడు. ప్రొద్దుటూరు ఈశ్వరెడ్డి నగర్కి చెందిన ఎస్ శేఖర్ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి ఈయన ముఖ్య అనుచరుడు. సో ప్రస్తుతం ప్రొద్దుటూరు ఎంపీపీ ఇటీవల స్థలం విషయంలో తెలుగుదేశం పార్టీ నాయకులతో ఈయన వివాదం తలెత్తడంతో తుపాకీతో బెదిరించాడు. రాష్ట్ర ఫుడ్ కమిషనర్ చైర్మన్ చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి, ఈయన కూడా వైసీపీ హయాంలో తుపాకీ లైసెన్స్ తీసుకున్నారు. తర్వాత వీళ్ళు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా తుపాకీ లైసెన్సులు తీసుకుని ఎర్రచందన స్మగ్లింగ్లు చేశారు. సో ఈయన జి వీరనాగిరెడ్డి, ఈయన కూడా వైసీపీ హయాంలో నాయకులతో తిరుగుతూ ఎర్రచందన స్మగ్లింగ్ చేశాడు తుపాకీ లైసెన్స్ తీసుకుని. సో అదే ప్రాంతంలో ఉండే ఎన్ మురళీకృష్ణ, ఆ తర్వాత ఈయన కూడా తుపాకీ లైసెన్స్ తీసుకున్నాడు. ఈయన కూడా ఎర్రచందన స్మగ్లింగ్ చేశాడు. మీరు ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే మొత్తం సో ఇలా వాళ్ళకి కావాల్సిన వాళ్ళందరికీ వీళ్ళు తుపాకీ లైసెన్సులు ఇచ్చుకుని మీరు ఎర్రచందనం దోచుకోండి, తర్వాత ఇదేమంటారు భూదందాలు చెయ్యండి, బెదిరించండి, మీకు కావాల్సిన పనులు చేసుకోండి. దీనివల్ల జరిగింది ఏంటంటే ఇవాళ ఎవరు పవన్ కళ్యాణ్ ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఎర్రచందనానికి కూడా QR కోడ్ పెట్టడం. ఏమవుతుంది అప్పుడు? ఆయన ముందే వార్నింగ్ ఇచ్చారు, మీరందరూ కూడా ఈ వృత్తి వదిలేసి వేరే వృత్తి వెతుక్కోండి. అంటే ఏంటి, మీరు ఎన్కౌంటర్ చేస్తారా అని అడిగారు వైసీపీ వాళ్ళు. మాట వినకపోతే ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు? ఏమండి ఇప్పుడు నేను విననండి, నేను ఎర్రచందన స్మగ్లింగ్ చేస్తుంటా, స్మగ్లర్ని పట్టుకునేటప్పుడు కాల్పులు జరిపితే చనిపోవచ్చు, చనిపోకపోవచ్చు. లేదు వింటే మంచిదే, దొరికితే మంచిదే. కాదు మేము దొంగతనంగా చేస్తామంటే ప్రభుత్వాలు ఏం చేయాలి? ఇప్పుడు కొన్ని శేషాచలం అడవుల్ని అడ్డదిడ్డంగా కొట్టేస్తున్న వారిని చూస్తూ ఊరుకోవాలా? వెంకటేశ్వర స్వామి ఊరుకుంటాడా? అది మీకు సిగ్గుండాలిగా, బుద్ధి ఉండాలిగా. అంటే మీరు సమర్థిస్తున్నారా స్మగ్లర్స్ ని? అది మనం అడుగుతున్నాం. కాబట్టి ఏది మంచిదో అది ప్రభుత్వాలు చేయాలండి. ఇంతకు ముందు అరాచకాలు చేసే దాని మీద వార్తలు రాసినటువంటి జర్నలిస్టులకి భద్రతలో భాగంగా వాళ్ళు గన్ లైసెన్సులు అప్లై చేసుకునేవాళ్ళు. ఇప్పుడు అసలు అరాచక శక్తుల చేతుల్లో గన్ లైసెన్స్ వెళ్ళడం ఏంటి అసలు ఇది? అంటే మీరు ఇదే చెప్తున్నాను నేను మీకు. ఇవాళ నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు 2024లో తెలివిగా నిర్ణయం తీసుకున్నారు కాబట్టి సరిపోయింది. ఇదే వైసీపీ వచ్చుంటే ఈరోజు అందరి చేతుల్లో గన్నులు, ప్రజలు భయం గుప్పిట్లో బతుకుతూ ఎప్పుడు ఎవడు కాలుస్తాడో తెలీదు. ఇప్పుడు ఇల్లు రాసిమ్మంటాడు, ఇవ్వకపోతే వాడు చంపుతాడు. అంటే వాడికి నచ్చింది వాడి కన్ను పడితే మీరు ఇచ్చేయాలి అంతే. అదే కదా జరిగింది 5 ఏళ్ళు. ఇంకా అది ఒక 30 ఏళ్ళు ఆ పాలన ఉంటుందని వాళ్ళు అనుకున్నారు. వీళ్ళు కొంచెం తెలివిగా మేల్కొని ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైసీపీకి 11 సీట్లకు పరిమితం చేయటం వల్ల ఇవాళ వాళ్ళు నిర్భయంగా తిరుగుతున్నారు. ఇలాంటి పనికిమాలిన ఇదిల్లో వాళ్ళు ఇరుక్కోలేదు నన్ను అడిగితే. అంటే వాళ్ళ ఆస్తులు పోగొట్టుకోవట్లా, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. అది ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్.